ఆ రోజు ఆదివారం కావటంతో ఇంట్లో అందరం కలిసి సిటీలోని ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాం. అంకుల్ కూడా మాతోనే ఉన్నారు. మాల్లో విపరీతమైన రద్దీ ఉంది. అందరూ రకరకాల డ్రెస్సులు చూస్తూ బిజీగా ఉన్నారు. నేనొక వెస్టర్న్ డ్రెస్ సెక్షన్లో నిలబడి చూస్తుంటే అంకుల్ మెల్లిగా నా దగ్గరకు వచ్చి నా చెవిలో, "నీకు ఆ రెడ్ కలర్ షార్ట్ డ్రెస్ అదిరిపోతుంది కావ్యా, ఒక్కసారి ట్రై చెయ్" అని గుసగుసలాడారు. ఆ మాట వినగానే నా ఒంట్లో కరెంటు పాసైనట్టు అనిపించింది. అంకుల్ ఎవ్వరికీ తెలియకుండా ఆ డ్రెస్ని తీసి నా చేతిలో పెట్టారు. ఆ డ్రెస్ చాలా ట్రాన్స్పరెంట్గా, ఎంతో హాట్గా ఉంది. అంకుల్ కళ్లల్లో ఉన్న ఆ కోరికను చూసి నేను కాదనలేకపోయాను. మెల్లిగా ఆ డ్రెస్ తీసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ట్రయల్ రూమ్ వైపు వెళ్లాను. నేను లోపలికి వెళ్లి తలుపు వేసుకుందామనుకునేలోపే అంకుల్ మెరుపువేగంతో లోపలికి దూరి గడియ పెట్టేశారు. ఆ చిన్న గదిలో మేమిద్దరం చాలా దగ్గరగా ఉన్నాం. బయట జనం అరుపులు, మాల్లో మ్యూజిక్ వినిపిస్తున్నాయి. కాని లోపల మాత్రం మా ఇద్దరి శ్వాసలు మాత్రమే వినపడుతున్నాయి. "అంకుల్, ఎవరైనా చూస్తారు, ప్లీజ్ వెళ్ళండి" అని నేను కంగారుగా అంటున్నా అంకుల్ నా మాట వినలేదు. నా నడుము చుట్టూ తన బలమైన చేతులతో గట్టిగా పట్టుకుని నన్ను తన వైపుకు లాక్కున్నారు. ఆ ట్రయల్ రూమ్ అద్దంలో నా అందాలను చూస్తూ అంకుల్ నా మెడమీద తన పెదవులతో కసిగా ముద్దులు పెట్టడం మొదలుపెట్టారు. ఆ సాన్నిహిత్యం, బయట ఎవరైనా తలుపు కొడతారేమో అన్న భయం కలిసి నాలో ఒక రకమైన మత్తుని నింపాయి. అంకుల్ తన చేతులతో నా పాత డ్రెస్ని మెల్లిగా తొలగించి తను కొన్న ఆ కొత్త రెడ్ డ్రెస్ని నా దేహానికద్దారు. ఆ డ్రెస్ నా ఒంటికి అతుక్కుపోయినట్టుంది. అంకుల్ ఆ అద్దం ముండే నా వెనుక నిలబడి తన చేతులతో నా యద అందాలను నిమురుతుంటే నా కళ్ళు మత్తుగా మూతపడ్డాయి. ఆ ట్రయల్ రూంలో ఉన్న ఏసీ కూడా నాలో కలుగుతున్న ఆ వేడిని ఆపలేకపోయింది. అంకుల్ తన పెదవులతో నా వీపుమీద తడిచేస్తూ కిందకు జారుతుంటే నేను ఆ అద్దాన్ని గట్టిగా పట్టుకుని, "ఆహా, అంకుల్, చాలు, ఇక తట్టుకోలేను" అని మెల్లిగా మూలిగాను. మేమిద్దరం ఆ ఇరుకైన గదిలోనే ఒకరినొకరం అదుముకుంటూ ఆ పబ్లిక్ ప్లేస్లోనే మా రహస్య బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాం. సరిగ్గా అదే సమయంలో బయటనుండి మా అమ్మ గొంతు వినిపించింది. "కావ్యా, ఎంతసేపు? డ్రెస్ సెట్టయిందా? బయటకురా" అని తలుపు కొట్టింది. నా గుండె ఆగిపోయినంత పనయింది. అంకుల్ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. మా ఇద్దరి మధ్య కేవలం ఒక పలచని తలుపు మాత్రమే అడ్డుంది. అంకుల్ నా వైపు చూసి పెదవులమీద వేలువేసి సైగచేశారు. నేను నా గొంతుని సవరించుకుని, "వస్తున్నా మమ్మీ, ఒక్క నిమిషం" అని చెప్పాను. కాని అమ్మ అక్కడే నిలబడుంది. అంకుల్ లోపలున్నారని తెలిస్తే పరిస్థితేంటి? అసలు అంకుల్ ఆ గది నుండి బయటికెలా వెళ్తారు? నా రహస్యం ఇప్పుడే బయటపడిపోతుందా? భయంతో నా ఒళ్లంతా చెమటలు పట్టాయి. నా గుండె గొంతులోకి వచ్చినంత పనయింది. అంకుల్ నా పెదవులమీద వేలువేసి సైడ్ చేసి మెల్లిగా పైన ఉన్న వెంటిలేటర్ గ్యాప్ వైపు చూశారు. నేను అమ్మతో మాటలు కలిపి తన దృష్టి మళ్లించేలోపు అంకుల్ ఎంతో చాకచక్యంగా పక్కనే ఉన్న ఖాళీ ట్రయల్ రూంలోకి దూకేశారు. నేను బయటకు రాగానే అమ్మ నన్ను అనుమానంగా చూసింది. కాని అంకుల్ అప్పటికే బయటకు వచ్చి ఏమీ తెలియనట్టు వేరే సెక్షన్లో షర్ట్స్ చూస్తున్నారు. ఆ క్షణంలో ప్రాణం పోయి వచ్చినంత పనయింది. సాయంత్రం అయ్యేసరికి బయట విపరీతమైన వర్షం మొదలైంది. స్నేహ నాకు ఫోన్ చేసి, "కావ్య, వర్షం పడుతోంది కదా, మా ఇంటికిరా, వేడివేడిగా మిర్చీ బజ్జీలు వేసుకుందాం" అని పిలిచింది. నేను వెళ్లేసరికి అంకుల్ హాల్లో పేపర్ చదువుతున్నారు. స్నేహ కిచెన్లో పిండి కలుపుతోంది. "కావ్య, త్వరగారా, ఈ మిర్చీలు కట్ చేయడంలో హెల్ప్ చేయి" అంది స్నేహ. నేను లోపలికి వెళ్లి తనకి హెల్ప్ చేస్తుంటే అంకుల్ మెల్లిగా కిచెన్లోకి వచ్చారు. స్నేహ వెనక్కి తిరిగి బజ్జీలు వేయిస్తోంది. అంకుల్ కావాలని నా పక్కనే నిలబడి మిర్చీలు అందుకుంటున్నారు. "స్నేహ, ఏంటండి, బజ్జీలు వేగిపోయాయి, ప్లేట్ తీసుకురండి" అనగానే అంకుల్ ప్లేట్ తీసుకోడానికి నా మీదుగా వంగారు. ఆ సమయంలో ఆయన బాడీ నా దేహానికి గట్టిగా అతుక్కుపోయింది. స్నేహ ముందే అంత దగ్గరగా అంకులుండటం నాలో ఒక రకమైన భయం, మత్తు నింపాయి. అంకుల్ మెల్లిగా నా చెవి దగ్గర, "ఈ మిర్చీ కంటే నువ్వే ఎక్కువ ఘాటుగా ఉన్నావు కావ్యా" అని గుసగుసలాడారు. ఆ వేడి శ్వాసకి నా ఒళ్ళు వణికిపోయింది. స్నేహ హాల్లోకి వెళ్లి ప్లేట్లు సర్దుతుంటే అంకుల్ కిచెన్లోనే ఉండిపోయి నన్ను గోడకు అదింపెట్టారు. బయట వర్షం హోరు, లోపల బజ్జీల వాసన. కాని మా మధ్య ఉన్న ఆ ఆవేశం వాటన్నింటికంటే ఎక్కువగా ఉంది. అంకుల్ నా మెడమీద కసిగా ముద్దులు పెడుతుంటే నేను స్నేహ వస్తుందేమో అన్న కంగారులో ఆయన జుట్టుని గట్టిగా పట్టుకున్నాను. "స్నేహ చూస్తుంది అంకుల్, వదలండి" అని నేను అంటున్నా అంకుల్ నా మాట వినలేదు. నా పెదవులను ఆయన పెదవులతో బంధించారు. "స్నేహ, హాల్ నుండి ఏంటండి, ఇంకా రావట్లేదు" అని పిలిచింది. అంకుల్ నన్ను వదిలి ఏమీ తెలియనట్టు బజ్జీల ప్లేట్ పట్టుకుని బయటకు వెళ్లారు. నేను నా చెమటలు తుడుచుకుంటూ అద్దంలో నా చిదిరిన జుట్టును సర్దుకుంటూ స్నేహ కళ్లలో పడకుండా ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాను.
షాపింగ్ మాల్లో అమ్మ త్రుటిన కనిపెట్టకుండా ఉండటం, ఆ తర్వాత స్నేహ ఇంట్లో ఆ బజ్జీల వేడికంటే ఘాటుగా అంకుల్ నన్ను తాకటం ఈ రోజంతా ఒక కలలా గడిచిపోయింది. ఇంటికి వచ్చాక కూడా నా మనసు నిలకడగా లేదు. బయట వర్షం ఇంకా తగ్గిముఖం పట్టలేదు. ఉరుములో మెరుపులతో వాతావరణం భయంకరంగా ఉంది. ఒక్కసారిగా పెద్ద మెరుపు మెరిసి ఇంట్లో కరెంటు పోయింది. చీకటిలో నా రూంలో నేను ఒంటరిగా ఉన్నాను. అప్పుడే నా రూం తలుపు చప్పుడయింది. కావ్య, నీ రూంలో ఏమైనా పవర్ ప్రాబ్లముందా? షార్ట్ సర్క్యూట్ అయినట్టుంది. నేను చెక్ చేస్తాను అంటూ అంకుల్ గొంతు వినిపించింది. అంకుల్ లోపలికి వచ్చి తలుపు గడియపెట్టారు. ఆ చీకటిలో కూడా నాకు స్పష్టంగా అర్థమైంది. అంకుల్ తన ఫోన్ టార్చ్ లైట్ని మూలన పెట్టి నా దగ్గరకు వచ్చారు. ఆ తక్కువ వెలుగులో ఆయన కళ్ళు కసిగా మెరుస్తున్నాయి. షాపింగ్ మాల్లోనూ కిచెన్లోనూ మనం ఆపేసిన ఆ పనిని ఇప్పుడు ఎవరూ లేని ఈ చీకటిలో పూర్తి చేద్దాం కావ్యా అని ఆయన నా నడుముని గట్టిగా చుట్టేసి తన వైపుకు లాక్కున్నారు. ఆయన వేడి శ్వాస నా ముఖానికి తగిలి నా ఒళ్లంతా ఒక్కసారిగా జలధరించింది. అంకుల్ తన పెదవులతో నా మెడపై ముద్దుల వర్షం కురిపిస్తుంటే బయటపడుతున్న వర్షం చప్పుడు మా ఇద్దరి శ్వాసల వేగాన్ని పెంచుతోంది. నేను మత్తుగా అంకుల్ బాహువల్లోకి ఒదిగిపోయి ఆయన షర్ట్ బటన్లు ఒక్కొక్కటిగా విప్పడం మొదలుపెట్టాను. ఆ సాన్నిహిత్యం నాలో ఒక రకమైన తపనని నింపాయి. అంకుల్ నన్ను మెల్లిగా మంచంపై పడుకోబెట్టి తన వెచ్చని దేహంతో నాపై వంగారు. ఆ చీకటిలో మా స్పర్శలే మాకు దారి చూపిస్తున్నాయి. అంకుల్ తన చేతులతో నా దేహాన్ని నిమురుతూ నా ఎద అందాలమీద తన సంతకాన్ని ముద్దులతో ముద్రిస్తుంటే నేను ఆ సుఖాన్ని తట్టుకోలేక అంకుల్ జుట్టుని గట్టిగా పట్టుకుని ఆ గాలిలోనే ఒక దీర్ఘమైన నిట్టూర్పు వదిలాను. ఆయిల్ బాటిల్ని తీసిన అంకుల్ నా దేహం మీద ఆ వేడి చుక్కలు వేశారు. ఆ జిగురు, ఆ వేడి, ఆ వర్షపు చలి అన్నీ కలిసి నన్నొక కొత్త లోకంలోకి తీసుకెళ్లాయి. అంకులిచ్చే ప్రతి స్ట్రోక్ నాలో విద్యుత్ ప్రవాహంలా మారుతోంది. నేను నా గోళ్లతో ఆయన వీపుమీద గీతలు గీస్తూ ఆ సుఖాన్ని పంటికింద అదిమిపెట్టుకుని మత్తుగా మూలిగాను. మేమిద్దరం ఒకరినొకరం పెనవేసుకుని ఆ చీకటి గదిలో మా మధ్య ఉన్న ఆ నిషిద్ధ బంధాన్ని మరో లోకానికి తీసుకెళ్లాం. అంకుల్ నా దేహంపై చూపిస్తున్న ఆ కసికి నాలో ఉన్న కోరికలు కట్టలు తెంచుకున్నాయి. మేమొకరినొకరం మత్తుగా 69 పొజిషన్లో బంధించుకున్నాం. అంకుల్ తన పెదవులతో నా లోతుల్లోని మధురమైన రసాన్ని ఆస్వాదిస్తుంటే నేను కూడా ఇక ఆగలేక ఆయనలోని పురుషాత్వాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను. ఆయన ప్రైవేట్ పార్ట్ నా చేతికి తగలగానే నా ఒళ్లంతా ఒక్కసారిగా విద్యుత్ ప్రవాహంలా జలధరించింది. నేను దాన్ని నా పెదవుల మధ్య బంధించి ఆ వేడిని అనుభవిస్తూ కసిగా ఆస్వాదించాను. అంకుల్ నా నుండి పొందుతున్న ఆ సుఖానికి తట్టుకోలేక నా నడుముని గట్టిగా అదిమిపట్టుకుని మత్తుగా మూలిగారు. మా ఇద్దరి శ్వాసలు ఆ చీకటి గదిలో ఒక మధురమైన రాగంలా వినిపిస్తున్నాయి. నేను అంకుల్ పైకి ఎక్కి ఆయన కళ్లలోకి కసిగా చూస్తూ నా దేహాన్ని తన దేహంతో పూర్తిగా కలిపేశాను. అంకుల్ నా ఎద అందాలను తన చేతులతో నిమురుతూ నన్ను తన వైపుకు బలంగా లాక్కున్నారు. ఆయన ఇచ్చే ప్రతి స్ట్రోక్ నా దేహంలోని ప్రతి అణువుని తట్టిలేపుతోంది. ఆ సుఖం తట్టుకోలేక నేను నా గోళ్లతో ఆయన వీపుమీద గీతలు బీస్తూ ఆహా, అంకుల్ చంపేస్తున్నారు, ఇంకా ఇంకా అని పంటికింద అదిమిపెట్టుకుని మూలిగాను. ఆ గదిలోని వేడికి మేమిద్దరం చెమటతో తడిసి ముద్దలిపోయాం. ఆ చెమట, ఆ సాన్నిహిత్యం కలిసి మమ్మల్నొక ట్రాన్స్లోకి తీసుకెళ్లాయి. అంకుల్ తన పెదవులతో నా సర్వస్వాన్ని తడిచేస్తూ నన్ను పరవశంలో ముంచెత్తేస్తున్నారు. చివరికి ఆవేశం కట్టలు తెంచుకుంది. అంకుల్ నన్ను తన గుండెలకు గట్టిగా హత్తుకుని తన సర్వస్వాన్ని నా లోతుల్లో వదిలేశారు. ఆ క్షణంలో నా ప్రాణం ఆయనలో కలిపేసినట్టుగా నిశ్శబ్దంగా ఒక దీర్ఘమైన శ్వాస తీసుకున్నాను. ఆ రాత్రికి ఆ గదిలో మా రహస్యం మరింత భద్రమైంది. మేమిద్దరం అలాగే అలిసిపోయి ఒకరి కౌగిలిలో ఒకరం బందీలై నిద్రలోకి జారుకున్నాం. కాని అంకుల్ నా గది నుండి బయటకు వెళుతుండగా మా నాన్న హాల్లో నిలబడి ఉండటం నేను గమనించలేదు. మా రహస్యం నాన్నకు తెలిసిపోతుందా? నాన్న హాల్లో చూస్తే మా పరిస్థితేంటి? అంకుల్ బయటపడతారా, లేక మేమిద్దరం దొరికిపోతామా? ఈ ట్విస్ట్కి సమాధానం తదుపరి భాగంలో తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంటెన్సివ్ మరియు స్పైసీ స్టోరీస్ కోసం మీ మిడ్నైట్ డెన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఆ క్లైమాక్స్ సీన్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. త్వరలోనే పార్ట్ 5తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.